వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. నల్గొండ పట్టణంలో 700 కోట్ల రూపాయలతో చేపట్టే బైపాస్ వలన ఎవరికి నష్టం జరగకుండా పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని 5, 20, 21, 43 వార్డులలో గొల్లగూడ నుంచి పెద్ద బండ వరకు కలెక్టరేట్ వద్ద TUFIDC నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్టు పేర్కొన్నారు. నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముషబ్ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఇబ్రహీం, ఖలీల్, సమద్, పొన్న గణేష్, బాబా, భాస్కర్, బోగరి ఆనంద్, పప్పు సాయి, DCCB డైరెక్టర్ పాసం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, అల్లి సుభాష్ యాదవ్, నల్గొండ అశోక్, పున్నా పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండా గౌరవ మంత్రి వారు అడగగానే మేము 130 లక్షలతో కొత్త మోటార్లు ఇచ్చాడు. తను వచ్చిన నిధులు ఇచ్చే ఫస్ట్ నల్గొండ మోటార్లు మున్సిపాలిటీ పరిస్థితి బాగాలేస్తారని కొత్త మోటార్లు కూడా ఇచ్చాడు. ఇంత ఇబ్బంది లేకుండా మేము ఆ మోటార్లు రన్ చేయించాం, కొత్త మోటార్ ఫిట్ చేపిస్తున్నాం. అలాగనే 55 కోట్లతో SDF ఫండ్స్ ద్వారా FIDC ద్వారా శివారు గ్రామ పంచాయతీ రేపటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మరిగూడెం, చెర్లపల్లి, అలాగే మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న SLBC కూడా కాంట్రాక్టర్ని ఇద్దరికి డివైడ్ చేసి ఇమీడియట్గా పని రేపటి స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాల CC రోడ్లు ఇప్పుడు అడగానే వేయలేకపోవడం కారణం ఏంటంటే వాస్తవానికి అండర్ గ్రౌండ్ అయిన తర్వాత పైన చేయాలి. ఎందుకంటే రోడ్ వేస్తే మళ్ళీ పగల కొట్టాల్సి వస్తుంది. సో కొంతమంది ప్రజలు ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మాకు తెలిసి 1.5 ఇయర్లో 99% అంటే 100% టౌన్లో ఉన్న ఏ రోడ్డు మిగలదు, ఏ డ్రైనేజ్ మిగలదు, 100% పూర్తి చేస్తాం. అలాగే లో వోల్టేజ్ గౌరవ మంత్రి వారు ఇమీడియట్గా రాగానే ఫస్ట్ 50 ట్రాన్స్ఫర్లు ఇప్పించారు సమ్మర్లో. అయినా మన లో వోల్టేజ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ పెట్టిస్తారు ప్రజలు. కాబట్టి పెద్ద ట్రాన్స్ఫర్ 360లు 160లు అన్నీ చెప్పి, ఎందుకంటే ట్రాన్స్ఫర్ వాడ 100 తీస్తే ఇంకో దగ్గర 100 పెట్టిస్తారు. కాబట్టి 160లు 360లు కూడా 80 తెప్పిస్తున్నారు. దీన్ని రోజు మోహన్ రెడ్డి గారు పర్సువేషన్ చేస్తున్నారు. అలాగే సబ్స్టేషన్ 2, ఒకటేమో మా ఆల్రెడీ బీట్ మార్కెట్ అయింది, ఒకటి కలెక్టరేట్ కూడా ప్లేస్ చూస్తున్నారు, ఒకటి ఈ హైదరాబాద్ మరిగూడెం బైపాస్లో ఈ 3 సబ్స్టేషన్లు గౌరవ మంత్రి వారు గతంలో ఏ 2 విలేజ్కి ట్రాన్స్ఫర్ సబ్సిడీ ఇప్పించాడు. గత 10 ఏళ్ళలో ఒక సబ్సిడీ రాలేదు. కానీ మీకు లో వోల్టేజ్ పూర్తి అంటే బాగా కరెంట్ యూసేజ్ ఎక్కువైంది కాబట్టి ఈ సమ్మర్లో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దాన్ని కూడా నివారిస్తుండ్రు. అలాగే వాటర్ సప్లై కూడా కొత్తగా మనకు, ఎందుకంటే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఇంకో 60 ml ప్లాంట్ కూడా వాళ్ళు దాన్ని కొత్తగా ప్లాంట్ కూడా డిజైన్ చేపిస్తున్నాడు. ప్రజల కొంత అవంతాలు జరగవచ్చు, లేట్ కావచ్చు, కానీ 1.5 ఇయర్లో మీకు పూర్తి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అండర్ గ్రౌండ్ వర్క్ జరిగినప్పుడల్లా కొంత మోరీలు కడతప్పుడు కొంత ఇబ్బంది పడతారు. కానీ 100% 1.5 ఇయర్లో మీకు చేసి చూపిస్తాం. మరి ఒకటి, ఈ పట్టణంలో ఈ నేషనల్ హైవే 565 వెళ్తుంది. వాస్తవానికి పబ్లిక్ టౌన్లాగా పోవాలంటే టౌన్ ఎక్స్పాండ్ చేసి జాలి పెడతారు. దేవరకొండలో జాలి పెట్టారు, 150 feet కొట్టేస్తారు. సో చాలా పోతాయి. ఒకటి నేషనల్ హైవే అనేది టౌన్లాగా వద్దని బయటంగా దూరంగా వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాడు టౌన్లాగా వస్తాడు. కాబట్టి ఎంత దగ్గర అని 24 కిలోమీటర్లు చేయకుండా 11 కిలోమీటర్లు తగ్గించి దాన్ని అవుట్ బైపాస్ చేశారు. దానికి సుమారు 700 కోట్లు నిధులు గడించారు. గౌరవ మంత్రి గారు ఏ వ్యక్తికి కానీ కన్నీళ్ళు రాకుండా కంపెన్సేషన్ ఇస్తాడు. కాకుండా కొంతమంది రాజకీయ అవసరం కోసం కొంత చెప్తున్నారు, మీకు అదేం లేదు. మీ మార్కెట్ రేట్ ఉందో అంతవరకు చేస్తా అని చెప్పాడు, పర్సనల్ కూడా చేస్తా అని చెప్పాడు. కాబట్టి దాన్ని ఎవరు మాటలు నమ్మొద్దు. ఈ కార్యక్రమం పని కూడా ఇక్కడ కాలనీ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసడానికి వాళ్ళు రోజు ప్రతినిత్యం ఆలోచిస్తూ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన శివారు గ్రామాల్లో కూడా రోడ్లు, అలాగే డ్రైనేజ్ కూడా మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ గతంలో 10 సంవత్సరాల కింద అండర్ గ్రౌండ్ పెట్టి పూర్తి కాలేదు. అది కూడా చైర్మన్ గారు కోమటిరెడ్డి గారు కలిసి దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేసి 1 ఇయర్లోనే పూర్తి చేసి దాన్ని ముందు తీసుకుపోయే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి మనందరూ కూడా అర్థం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా కోమటిరెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసే విధంగా మనందరం సహకరించాలి, పట్టణ ప్రజలు సహకరించాలని, వాటర్ ప్రాబ్లం కొరకు కూడా
మననే 1,30,00,000 పెట్టి కొత్త మోటార్ కూడా ఫిట్ చేస్తారు. అంటే ముందు చూపుతో కొమ్మటి గారు ఏదైతే ఆలోచనతో పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలాగే వాటర్ సప్లైలో ఎలాంటి లోటుపాటు లేకుండా అడగగానే మున్సిపాలిటీ చైర్మన్ అడగగానే వైస్ చైర్మన్ అడగగానే ఫస్ట్ వచ్చే నిధులకి వెళ్ళి 1,30,00,000 రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా చూసేందంటే 600 కోట్లు చేసే అభివృద్ధి పనులు ఎమ్మటే పూర్తి కావు. కొద్దిగా టైం తీసుకొని నల్గొండ పట్టణంలో ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ అవన్నీ త్వరలోనే అన్నీ క్లియర్ అవుతాయని భావిస్తాం. అలాగే ఇంకోటి ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య బాగుంది. మన సమాలో చూసాం. మనం సబ్స్టేషన్ కొరకు గత 10 సంవత్సరాలకి ఒక్క సబ్స్టేషన్ కూడా నల్గొండలేదు. ఇప్పుడు నల్గొండలో బీట్ మార్కెట్లో సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అలాగే దేవకొండూరు కోటి మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ పనులు మొదలు పెడుతున్నాం. నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 6 సబ్స్టేషన్లు కొత్తగా మంజూరు చేయడం దాదాపు 10 కోట్లతో ఇప్పుడు ట్రాన్స్ఫర్లు వేసుకుంది. అంటే కోమటిరెడ్డి గారు ఎంత ముందు ఉందో ఈ రాష్ట్రంలో నల్గొండ మున్సిపాలిటీని నల్గొండ కాన్స్టిట్యూన్సీని నెంబర్ 1 తీర్చిదిద్దే కార్యక్రమం ఉన్నాడు. కాబట్టి అందరూ సహకరించాలని, అలాగే రోడ్లు కూడా మన నల్గొండ పట్టణం ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి. దానికి అవుటర్ రింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మనం పట్టణ ప్రజలు కూడా గమనించాలి. కొంతమందికి నష్టమవుతున్న మాట వాస్తవం, కానీ దానికి వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే రేటుకు దానికి డబల్ ఇచ్చే విధంగా నష్టపోకుండా చేసే విధంగా కార్యక్రమం కూడా రైతన్నలకు కొమ్మటి తీసుకుంటున్నాం. మనందరం సహకరించి వారికి చేసే కార్యక్రమం మనం అందరం ముందుకు పోదాం. మీకు సమస్య ఉంటే ధర్నా చేసినంత మాత్రం సమస్య తీరవు. కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టే మాటలు కాకుండా ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు కలిసి ఈ సమస్యలు చెప్పినట్టయితే అవి క్లియర్ చేసే విధంగా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మేము కానీ మీకు అండగా ఉంటామని తెలియజేస్తాం.